ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, అంటే నేను అవతరిస్తాను అని చెప్పడం జరిగింది. పరమాత్మ చెప్పడం ఏంటిది? ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను ధర్మాన్ని బోధించడం కోసం అని చెప్పేసి. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? సాధు సజ్జనులను సంరక్షించుకున్నటకును, అంటే ఎవరైతే సజ్జనులు ఉన్నారో వాళ్ళని రక్షించుకోవడానికి, దుర్జనులను వినాశనం వర్ధించడం కోసం, అంటే దుర్జనులను నాశనం చేసేస్తాడు. ధర్మమును లెస్సగా స్థాపించడం కొరకు నేను ప్రతి యుగమునందు అవతరించుదును అని చెప్తుంది ఎవరంటే పరమాత్మ. ఈ పరమాత్మనే జిబ్రాయిల్గా మొహమ్మద్ ప్రవక్త దగ్గరికి అవతరించడం జరిగింది. ఈ పరమాత్మనే గాబ్రియల్గా పరిశుద్ధాత్మగా యేసు దగ్గరికి రావడం జరిగింది. 1,24,000 ప్రవక్తల దగ్గరికి కూడా వచ్చినటువంటి పరమాత్మ ఒకే ధర్మాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం ఖురాన్లో చూసాము, ఏ ధర్మం అయితే నూహుకు బోధించారో అదే నీకు బోధిస్తున్నాను, ఇది అబ్రహాముకు బోధించాను, ఇది మూసాకి ఈసాకి. మూసా అనేసరికి ఈరోజు యూదులు తయారైపోయారు ఫాలోవర్స్గా, ఈసా అనేసరికి క్రైస్తవులు తయారైపోయారు, మొహమ్మద్ ప్రవక్త అనేసరికి ముస్లింలు తయారైపోయారు. చూసారా, ముస్లింలు, యూదులు, క్రైస్తవులు 3 వర్గాలు అయిపోయాయి. ఇక్కడ నూహ్ అంటే హిందూ సమాజం పెద్దగా అయిపోయింది. అందరూ కూడా ఏమైపోయారు? ముక్కలు చెక్కలుగా మారిపోయారు. అంటే సొంతంగా మతాలు తయారు చేసుకున్నారు. యాక్చువల్లీ ప్రవక్తలందరికీ ఇచ్చినది ఏంటిదంట? ఒకే ఒక ధర్మాన్ని ఇవ్వడం జరిగింది.